నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో సత్ఫలితాలను అందిస్తున్న ఎత్తుమడుల పద్ధతిపై ఆదిలాబాద్ కేవీకే శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో పాటు వానాకాలంలో పశువుల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన వివరాలను తెలుసుకుందాం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాస్త రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతుంటారు. ముఖ్యంగా అధిక వర్షాల కారణంగా చేలల్లో నీరు చేరి పంటంతా వర్షార్పణమైపోయే సంఘటనలు కోకొల్లలు. సంప్రదాయ పద్ధతుల్లో చేల నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపే ప్రయత్నం చేస్తోంది ఆదిలాబాద్ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం. ఎత్తుమడుల విధానంపై గత 3 ఏళ్లుగా చేస్తున్న ప్రయోగాలు ప్రస్తుతం సత్ఫలితాలను అందిస్తున్నాయి. మరి ఈ పద్ధతి రైతులకు ఏ విధంగా మేలు చేస్తుంది, ఏ పొలాలు రేజ్డ్ బెడ్స్ పద్ధతికి అనుకూలమో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు అధికం. అంతేకాదు జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. దీంతో ప్రతి ఏటా అకాల అధిక వర్షాల కారణంగా ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో సాగయ్యే పత్తి, కంది పంటలో తీవ్ర నష్టం ఏర్పడుతోంది. పెద్ద మొత్తంలో పడే వర్షాల కారణంగా చేలల్లో నీరు చేరటంతో పంటలో ఎదుగుదల లోపిస్తోంది. చేనులో తేమ అధికంగా ఉండటం వల్ల పంటనంతా చీడపీడలు ఆశిస్తున్నాయి. తద్వారా దిగుబడులు రాక రైతుకు సాగు గిట్టుబాటు కావటం లేదు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపే దిశగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. సాధారణ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా ఏ విధానాలు రైతులకు అనుకూలంగా ఉంటాయో వాటిపై ప్రయోగాలు చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఎత్తుమడుల పద్ధతిలో పత్తి, కంది సాగు చేస్తున్నారు కేవీకే శాస్త్రవేత్తలు. ఇక్కడి నల్లరేగడి నేలల్లో నీరు ఇంకించుకునే శక్తి తక్కువగా ఉండటం, పెద్ద మొత్తంలో వర్షం కురిసినప్పుడు నీళ్లు నిల్వ ఉండటం వల్ల వేరు వ్యవస్థ దెబ్బతిని మొక్కల ఎదుగుదల లోపిస్తూ ఉంటోందని, తద్వారా పంట నష్టపోయే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని అరికట్టేందుకే రైజ్డ్ బెడ్ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నామని అంటున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో ఎత్తుమడుల పద్ధతి ఎంతో ఉపయోగపడుతోందని సూచిస్తున్నారు. తాము సాగు చేస్తున్న పంటలు సత్ఫలితాలు అందిస్తూ ఉండటమే అందుకు ఉదాహరణ అని అంటున్నారు. గత 3 సంవత్సరాలుగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఎత్తుమడుల పద్ధతిలో ముఖ్యంగా పత్తి, కంది సాగు చేయడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు, అదేవిధంగా అధిక వర్షపాతం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా జూలై, ఆగస్టు మాసంలో కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల పత్తి కానీ, కంది కానీ పంటలో నష్టం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గత 2 సంవత్సరాలు మనం గమనించినట్టయితే కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల పంట ఎదుగుదల లోపించడం కావచ్చు, తర్వాత పంటలో వివిధ రకాలైనటువంటి రోగాలు ఆశించడం వల్ల దిగుబడులు పత్తిలో అదేవిధంగా కందిలో గమనిస్తూ ఉన్నాం. సో దీన్ని అరికట్టడానికి కృషి విజ్ఞాన కేంద్రంలో గత 3 సంవత్సరాలుగా ఎత్తుమడుల పద్ధతిలో పత్తి మరియు కంది పంటలను సాగు చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనము ముఖ్యంగా నల్లరేగడి భూములలో నీటిని ఇంకించుకునే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఒకేసారి అధికంగా వర్షం కురిచినప్పుడు నీళ్లు ఆగడం వల్ల ముఖ్యంగా వేరు వ్యవస్థ దెబ్బతిని
గాలి ప్రసరణ లేకపోవడం వల్ల మొక్క ఎదుగుదల దెబ్బతింటుంది, తర్వాత పంట కూడా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని అరికట్టడానికి మేము ఈ ఎత్తుమళ్ళ పద్ధతిలో ముఖ్యంగా మనం ఈ ఎత్తుమళ్ళ పద్ధతిని వివిధ స్పేసింగ్స్లో మనం చేసుకోవచ్చు. మనకు అనుకూలంగా ఏ పంట సాగు చేసినప్పటికీ కూడా అది చిలకా భూమి అయినా నల్లరేగడి భూములైనా కూడా ఈ ముఖ్యంగా ఎత్తుమళ్ళ పద్ధతి అనేది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురిసినా తక్కువగా కురిసినా అది నల్లరేగడి నేలైనా ఎర్రచల్క నేలలైనా పత్తి, కంది, మిర్చి, పసుపు వంటి పంటలైనా లేదా వంగ వంటి కూరగాయల పంటలైనా సరే ఎత్తుమడులపై విత్తుకుంటేనే మేలని సూచిస్తున్నారు కేవీకే శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిలో పంటలు సాగు చేసుకుంటే అతివృష్టి, అనావృష్టి కాలాల్లో ఒత్తిళ్లను తట్టుకోవడమే కాకుండా పంటలు బాగా పెరుగుతాయని, గాలి వెలుతురు బాగా సోకటం వల్ల చీడపీడల బెడద కూడా తక్కువగా ఉంటోందని చెబుతున్నారు. అంతేకాదు అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు. ఈ ఎత్తుమళ్ళ పద్ధతిలో వర్షం తక్కువైనప్పుడు ఆ సాళ్ళలో ఉన్నటువంటి నీరు మొక్కకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ వర్షం కురిసినప్పుడు ఏమవుతుందంటే ఆ పడ్డ వర్షం అంతా కూడా ఆ కాలువల ద్వారా బయటకు వెళ్ళిపోవడం ద్వారా మొక్క ఎదుగుదల అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మేము గత 3 సంవత్సరాలుగా పత్తిలో వివిధ రకాలైనటువంటి స్పేసింగ్స్ తోటి ఈ ఎత్తుమళ్ళ పద్ధతిని సాగు చేస్తూ ఉన్నాం. అందులో పత్తి కంది అంతర పంటగా తీసుకొని ముఖ్యంగా మనము వరుసకు మధ్య 3 ఫీట్లు కానీ 4 ఫీట్లు కానీ లేకపోతే 5 ఫీట్లు 6 ఫీట్ల వరకు కూడా మన కన్వీనియంట్ బట్టి మనం సాగు చేసే విధానాన్ని బట్టి మన యొక్క నేల సారవంతతను బట్టి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మొక్కకు మధ్య కూడా మనకు నచ్చిన విధంగా 30 సెంటీమీటర్ల నుండి 45-60 సెంటీమీటర్ల వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటిదంటే మనం గమనించింది స్టార్టింగ్లో జెర్మినేషన్ అంటే మనం ఎత్తుమళ్ళ పద్ధతిలో మనం సాగు చేస్తున్నాం కాబట్టి మనం ఈజీగా విత్తనం వేయడం ఈజీ అవుతుంది. రైతులు చాలా త్వరగా విత్తనం వేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొలకెత్తే శాతం కూడా దాదాపు 90 నుండి 95% మేము గమనించడం జరిగింది. సాధారణ పద్ధతితో పోల్చినప్పుడు దీంట్లో మొలకెత్తే శాతం అధికంగా ఉంటుంది. తొలి దశలో కూడా పంట ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా ఉన్నది. అంటే సాధారణ రైతులు వేసే పద్ధతితో పోలిస్తే దీంట్లో ముఖ్యంగా నీళ్లు అనేది ఆగదు కాబట్టి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. కాబట్టి మనకు ఓవరాల్గా చూసినప్పుడు పంటలో దిగుబడి పరంగా అంటే 60 నుండి 70 కాయల వరకు మనము పత్తిలో గమనించడం జరిగింది. దాదాపు మనం ఒక 12 నుండి 15 క్వింటాల వరకు ఎకరానికి మనం ఈజీగా ఈ ఎత్తుమళ్ళ పద్ధతిలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ కేవీకేలో 5 అడుగుల వెడల్పు ఎత్తుమడులపై 4 వరుసలు పత్తి, 2 వరుసలు కంది విత్తడం వల్ల పత్తి మొక్కకు 80 కాయల వరకు వచ్చాయని శాస్త్రవేత్త చెబుతున్నారు. తక్కువ దూరం పెట్టిన చోట తోట కలిసిపోయి పిచికారీలకు ఇబ్బంది ఏర్పడిందని అంటున్నారు. కాబట్టి సాళ్ల మధ్యన 5 అడుగులు మొక్కల మధ్యన 1 అడుగు దూరం చొప్పున 4 సాళ్లకు పత్తి, 2 సాళ్లకు కంది విత్తాలని సూచిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల యంత్ర సాయంతో కలుపు తీయటం సులువవుతోందని అంటున్నారు. పత్తితో పాటు కందిలో కూడా ముఖ్యంగా వర్షాలు అధికంగా అయినప్పుడు మొక్క అనేది ఎండిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండు తెగులు వస్తూ ఉంటుంది. ఈ ఎండు తెగులను అరికట్టడానికి ముఖ్యంగా వర్షాలు బాగా పడ్డప్పుడు చనిపోకుండా ఉండడానికి ఈ ఎత్తుమడుల పద్ధతి అనేది చాలా అనుకూలమైనటువంటి పద్ధతి. మనం గత సంవత్సరము అంతర పంటగా పత్తిలో వేసినప్పుడు కూడా మినిమం 5 క్వింటాల వరకు కంది తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా మనం గమనించినట్టయితే సాధారణ రైతువారి పద్ధతితో ఫ్లాట్ బెడ్ తోటి చూసినప్పుడు ఎత్తుమడుల పద్ధతిలో మొక్క పెరుగుదల బాగుంటుంది, మొలక శాతం బాగుంటుంది. ఈజీగా మనము తర్వాత పంట చివరి దశలో కూడా ఈజీగా దాన్ని తీసేసుకోవడానికి కూడా అవకాశం మనం ఒక ఈజీగా మొత్తం ఏదైతే ఈ పత్తి మొదళ్ళు ఉంటాయో మొదల కాడికి ఈజీగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ప్రేయింగ్స్ కూడా అంటే గాలి ప్రసరణ బాగా ఉండడం వల్ల కూడా రైతు ఈజీగా ఆ సాళ్ళలో నడుస్తూ స్ప్రేయింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. గాలి ప్రసరణ కూడా బాగా ఉండడం వల్ల మనకు సాధారణ పద్ధతితో పోలిస్తే చీడపీడల ఉధృతి కూడా తక్కువ ఉండడం గమనించడం జరిగింది. సో ఓవరాల్గా మనము ఈ ఎత్తుమడుల పద్ధతి అనేది వర్షాధారంగా సాగు చేసినప్పుడు నీళ్ళు అనేది తేమ అనేది చాలా అతి ముఖ్యమైన సమస్య కాబట్టి ముఖ్యంగా వర్షం ఎక్కువైనా వర్షం తక్కువైనా నల్లరేగడి భూమి అయినా చిలకా భూములు అయినా కూడా మనం ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసినప్పుడు రైతు అధికంగా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరుగాలం కష్టపడే రైతు ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో నష్టపోతూనే ఉన్నారు.
వర్షాలు అధికంగా పడటం వల్ల పంట నీట మునగటం, ఒక్కోసారి సరైన సమయంలో వర్షాలు లేక పంటలు ఎండిపోవటం గమనిస్తున్నాం. ఈ క్రమంలో ఎత్తుమడుల విధానం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.